ఇది అన్నగారి గుండె ఆగిన రోజు. ఆ మహనీయుడికి ముందుగా నివాళులు అర్పించటం మనందరి బాధ్యత. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగటం ఎన్టీఆర్ మన కళ్ళ ముందున్నారు. అంటే ఆయన నటనల్లో అభిమానులు లక్షలాది కోట్లాది మందిన అది కాదు, రాజకీయాల్లోకి వచ్చి అందరివాడుగా మారి ఇంత గొప్ప పాలన ఎలా అందించాడు. అదొక విప్లవం, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు ఎన్టీఆర్. ఉన్నది తక్కువ కాలం అమ్మ, జస్ట్ ఎంత 6 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఇంత మార్పులు తీసుకురావటం, అసలు సామాజిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, అంతా విప్లవాత్మక సంస్కరణలు. రివల్యూషనరీ లీడర్ ఎలా ఉండాలి అనేది మనకి ఎన్టీఆర్. ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం అవన్నీ. ఎలా ఉండకూడదు నాయకుడు అనేవాడు, పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఒక విధ్వంస పాలన మనం చూసాం. ఇప్పుడు మీరు ఏదో ఒక ఆట కూడా ఏదన్నారు, ఏదో ఏక నిరంజన కొత్త బంతి ఆట ఏదో ఆడుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఆటలు ఆడుతూ ఉంటాడు, ప్యాలెస్ నుంచి బయటకు రాడు, ఏదో పబ్జీ ఆట అని కూడా అంటుంటారు చంద్రబాబు, ప్రతిపక్ష నాయకులందరూ కూడా. ఇప్పుడు ఈ ఆట ఆయన పార్టీతో ఆడుకుంటే మనకి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలు తన కుటుంబంతో ఆడుకున్న సమస్య లేదు. ఇతను ఆట దేంతో ఆడుతున్నాడు? రాష్ట్రంతో ఆడుతున్నాడు, భవిష్యత్ తరాలతో ఈ ఆట. అది చెలగాటం. అది అందుకు కాదు ఈయనకి అధికారం ఇచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారింది. ఇప్పుడు క్యాసినోలు ఎక్కడ చూసినా కానీ ప్రతి నియోజకవర్గానికి షిప్పింగ్ యార్డ్స్లో అవన్నీ పట్టుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి కూడా చూసాం కదా, ప్రతి నియోజకవర్గంలో ఒక చీకోటి తయారయ్యాడు. అక్కడ గ్యాంబ్లింగ్, అందర్ బాహర్ అని, తీన్ పత్తి అని, ఇప్పుడు మామూలుగా ఈ విధంగా ఇలా బెట్టింగ్లు మనం గతంలో చూడలేదు. ఏది పాలకులే వాటిని పోషించటం, పోలీసులే వాటికి రక్షకులుగా మారటం. ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకు ఇంత పతనం అయింది అనేది ఇవాళ ప్రతి తెలుగువాడి ముందు ఉన్నటువంటి సమస్య అన్నమాట, చర్చించేటటువంటి అంశం. ఆయన ఇవాళ ఏ విధంగా పరిపాలన చేసినా చరిత్రలో మిగిలిపోయాడు. ఏది ఒక విధ్వంసకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. రేపు ఎప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఏంటి 125 అడుగులంట, ఏంటది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంటున్నాడు. అంటే 125 స్కీములు రద్దు చేసినందుకు 125 అడుగుల అంబేద్కర్ పెడితే ఆ పాపం పోతుందా? అడుక్కో స్కీమ్ రద్దు చేశాడు. ఏదో సినిమాలో చూశానమ్మా, విగ్రహంలో నుంచి శివాజీ బయటకు వచ్చి అతన్ని ఏదో చేస్తాడు. ఇట్లాగే రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహంలో నుంచి అంబేద్కర్ బయటకు వచ్చి మొట్టికాయలు వేస్తారనమాట. 125 మందిని చంపేశారు. ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ 5 ఏళ్లలో మనం లెక్క చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక 30, వీళ్ళు ఒక 30. ఇంత అమానుషం పాలన మనం గతంలో చూడలేదన్నమాట. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేటటువంటి అర్హత మరి తనకుందా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ ఏమని చెప్పాడు? రాజ్యాంగం గొప్పదైనా దాన్ని అమలు చేసేటటువంటి పాలకుడు గనక చెడ్డోడైతే చెడ్డ ఫలితాలే వస్తాయన్నాడు. ఇవాళ అది కళ్ళ ముందు కనపడుతోంది. రాజ్యాంగం గొప్పదే, కానీ అమలు చేసేవాడు చెడ్డోడైపోయాడు. దాంతో ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో అన్ని చెడ్డ ఫలితాలే కనపడ్డాయి. మొదటి రోజు నుంచి విధ్వంసమేనా? ఏది ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి ప్రారంభించి ఒక్కటన్నా కట్టుబడి జరిగిందా? కన్స్ట్రక్షన్ పూర్తిగా కుదేలైపోయింది. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? నిర్మాణం కోసం అధికారం ఇచ్చారు. మీరు ప్రాజెక్టులు నిర్మించాలి, లేదు పేదల ఇళ్ళు నిర్మించాలి. ఎన్టీఆర్ చెప్పింది అదే కదా. ఎన్టీఆర్ హయాంలో అమ్మ ఒక్కో సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఇళ్ళు కట్టారు. అసలు పేదలకి ఈ పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందే ఎన్టీఆర్. అంతకుముందు ఏదో తడికలు, వెదురు బొంగులు, తాటాకులతో వేసుకునేవాళ్ళు. అట్లాంటిది కాంక్రీట్ బిల్డింగ్ కింద పేదోడు నివసించాలి అనే గొప్ప సంకల్పం. అదే ఇవాళ బీజేపీ కూడా తీసుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్లో ఏదో స్కీమ్. ఎన్టీఆర్ ఏ స్కీములు అయితే అప్పుడు పెట్టాడో వాటిని ఇప్పుడు
వాటిని ఇప్పుడు ప్రధాని మోడీ వాటిని కొత్త స్కీములుగా అమలు చేస్తున్నారు. అన్నీ అవే. స్వచ్ఛ భారత్ అనేది గతంలో మనం చూసిందే, ప్రజల వద్దకు పాలన అనేది మనం చూసిందే. ఇవన్నీ కూడా అప్పట్లోనే ఎప్పుడు 28 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ అమలు చేశాడే. ఆ తర్వాత పాలకులు ఆయన స్ఫూర్తితో ఇంకెన్ని విప్లవాత్మక సంస్కరణలు తేవాలి, ఇంకెంత మార్పులు తీసుకురావాలి. అలాంటిది హింస విధ్వంసాన్ని నమ్ముకున్న పాలకుడు ఎవ్వరూ కూడా చరిత్రలో మిగలలేదు. ఎందుకంటే ఎంత తిడితే అంత పోస్ట్ అంట. ఏది మీరు ఇప్పుడు చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా బయటికి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, తిట్టాలని మాకు టార్గెట్ పెడుతున్నారు, లేకపోతే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా విమర్శించాలని మా వల్ల కాదని చెప్తున్నాం అని అంటున్నారు. మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్న మాటలు మనం వింటున్నట్టయితే, చంద్రబాబును పవన్ కళ్యాణ్ని తిట్టలేదు కాబట్టి మహీధర్ రెడ్డికి టికెట్ లేదంట, మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదంట, కృష్ణదేవరాయలకి టికెట్ లేదంట, పార్థసారథి బయటకు వస్తుంది కూడా కారణం అదేనంట. ఏంటి, ఈయన చెప్పినట్టు తిట్టలేదని. అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రామాణికాలు పెట్టాడు. అభ్యర్థుల ఎంపిక ఆయన నిర్ణయించినటువంటి అర్హతలు ఏంటంటే బూతులు తిట్టడమే ఒక అర్హతగా మారింది. ఇప్పుడు వాళ్ళ నాన్న విగ్రహాలు పెట్టిన వాళ్ళకేమో వర్సిటీ వైస్ ఛాన్సలర్లు చేస్తారు. ఎక్కడ యూనివర్సిటీల్లో నువ్వు వైస్ ఛాన్సలర్ కావాలంటే రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలి, లేకపోతే వైసీపీ శాసన మండలి అభ్యర్థులను మీరు గెలిపించాలా, మీరు తిరగాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, మీకు వీసీ పోస్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి, చంద్రబాబుని తిడితేనే ఏఏజీ పోస్టు, అటార్నీ జనరల్ పోస్ట్ కావాలంటే ఇప్పుడు పొన్నవోలు గారు ఇవాళ చెప్తున్నారు, నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరి నేను న్యాయం చేయాలా, ఆయన కోసం ప్రాణమే తీసుకుంటా అంటున్నారు. ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు తలకాయలు బగల కొడితే మున్సిపల్ చైర్మన్ పోస్టు. మరి ఇలా పోస్టులు ఇస్తున్నా కూడా మనం గత 3 జాబితాల్లో చూసాం 60 మార్పులు చేర్పులు, అందులో 22 మంది సిట్టింగులకి పోయింది, ఒక 3 ఎంపీలు. కానీ మిగిలిన వాళ్ళు కూడా పిలిపించి బుజ్జగింపులు చేస్తున్నా, నిరసనలు కనపడుతున్నా, పోటీ చేయమని ఎందుకు అంటున్నారు బయటకు వచ్చి? దాన్ని ఎట్లా చూడాలి? ఒక భయం వచ్చేసింది. ఎందుకంటే విలువైన కాలాన్ని వీళ్ళు వృధా పోటీ చేస్తున్నారు. చెయ్యము అంటే ఏకంగా వాళ్ళు రాజకీయంగా కూడా తప్పుకుంటున్నట్టు కదా. అంటే ఓడిపోయే పోటీ ఎందుకు? నువ్వు గెలిచేటట్లయితే పోటీ చేయాలనుకుంటాను. ఓటమి ఖరారైపోయింది. 100 రోజుల ముందే ఓటమి ఒప్పుకున్న పార్టీగా, ఓటమి ఒప్పుకున్న నాయకుడిగా వీళ్ళు మిగిలిపోయారు. ఎవరన్నా 2 నెలల ముందు అభ్యర్థులు ఇంతమందిని మారుస్తారా? ఇప్పుడు మీరు చెప్పిన 60 మంది లిస్టులో 25 మంది ఎమ్మెల్యేలకి మొండి చేయంట, 3 ఎంపీలకి మొండి చేయంట. ఇప్పుడు నిజంగా నువ్వు పోలవరం కనుక కంప్లీట్ చేసి ఉంటే అభ్యర్థులు మార్చాల్సిన పరిస్థితి వచ్చేదా? పేదల ఇళ్ళు ఎన్టీఆర్ కట్టినట్టు, చంద్రబాబు కట్టినట్టు, వీళ్ళ నాన్న కట్టినట్టు, రాజశేఖర రెడ్డి కట్టినట్టు సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు కట్టుంటే ఇవాళ మరి పరిస్థితి వచ్చేదా? 25 లక్షల ఇళ్ళు పేదలకు కడతానన్నాడు, ఎన్ని కట్టాడు? అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఛాన్స్ని వృధా చేసుకున్నారు. విలువైన కాలం అంతా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఓటమి తరుముకొస్తోంది. ఓటమి భయంతోనే ఈ పారిపోవటం, ఈ అభ్యర్థుల మార్పులు, ఈ చేర్పులు, అంత గజిబిజి గందరగోళం అన్నమాట. జుట్టు బీక్కుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి, అభ్యర్థుల ఎంపికే ఇంత జుట్టు బీక్కునే పరిస్థితి అయితే రేపు రాబోయే 25వ తారీఖున ఆయన మళ్ళీ ఒక 5 జోన్లలో ప్రతిపక్షాలు అంటున్నాయి మళ్ళీ ముద్దులు పెడతానికి వెళ్తున్నారు ఈయన. అంటే ఇన్నాళ్ళు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి రేపు బయటకు వస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు 5 ఏళ్లలో నువ్వు ఎంతమందిని కలిసావు? ప్రతిరోజు ఎంతమంది దగ్గర వినతి పత్రాలు తీసుకున్నావు? అసలు ఏ రోజన్నా సెక్రటేరియట్కి వెళ్ళాడా? ఒక క్యాబినెట్ భేటీకి తప్ప సెక్రటేరియట్ ముఖం చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రజలకు అందుబాటులో లేకపోవటం